పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం కేంద్రంలోని గాయత్రి ఆలయం సమీపంలో కత్తితో యువకులపై దాడి జరిగింది. పాలకొండ పట్టణంలో రక్తం చరిత్రకు బీజం పడిందని చెప్పుకోవచ్చు. స్థానిక పాలకొండ టు శ్రీకాకుళం రోడ్డులోని గాయత్రి ఆలయం దరిలో నేడు 2 గ్రూపులు ఘర్షణకు దిగాయి. వారిని వాదించే ప్రయత్నం చేస్తున్న కోటపల్లి గ్రామానికి చెందిన గొర్లె ప్రదీప్ తో పాటు ఆయన స్నేహితుడిపై టీడీపీ నాయకుడు మేనల్లుడు కత్తితో దాడి చేశారు. ప్రదీప్ పొట్టలో పొడవుగా ఉన్న కత్తితో దాడి చేయగా దానిని అడ్డుకున్న మరో స్నేహితుడు ఎడమ చేతి మణికట్టును కట్ చేశారు. దీంతో పాలకొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది 2 గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు మాకు సంబంధం లేదని దాడికి గురైన యువకులు చెప్తున్నారు. స్నేహితులు సాయంతో ఆసుపత్రికి గాయాలు పడిన ప్రదీప్ తో పాటు వారి స్నేహితుడు గణపతిని అక్కడున్న స్థానికులు స్నేహితులు కలిసి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకొని ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిన్న వేరే గొడవ ఉందని బండికి వెళ్ళాను. బండి మా ఫ్రెండ్ ఒకటి తీసుకుని వస్తే వాడి నెంబరు అడిగాడు అతను. అయితే నా నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు. ఆ నెంబర్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చాను. నాకెందుకు వార్నింగ్ ఇస్తే నాకు సంబంధం లేదు దీనికి. నాకు కూడా నేను ఒప్పుకొని మాట్లాడాను. ఇది మాట్లాడుతుందా అన్నాడు. మామూలు వచ్చాడు, సడన్గా వచ్చాడు. ఎవరు చెప్పారు తెలియదు అడిగి వచ్చి పోలీసు వెళ్ళిపోయాడు. ఎవరు పులిని గంట ఉన్నాను. ఈ నైట్ ఏదో నెంబర్ అడిగారు అంటున్నా. నెంబర్ అడిగితే వచ్చారు వాళ్ళు బండితో వచ్చి షాప్ ముందు దిగారు. ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూర్చుంటే షాప్లో దిగిన వెంటనే ఏమైందని అడిగితే మామూలుగా వీడికి చూసారు ఈ అబ్బాయికి. అన్న ఎందుకన్నా నాకు నార్మల్గా మాట్లాడినాను అన్నాను. నార్మల్గా మాట్లాడినా నాకు మళ్ళీ మరి ఏమైంది జస్ట్ నాకు కొట్టేసరి నీకు కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఆడికి ఇలా తీసేసి మరి ఇంకా తర్వాత ఏమైంది నాకు తెలియలేదు. జస్ట్ అలాగా అలా సైడ్ నేను అలా సైడ్కి ఇలాగ అయిపోయాను. ఎవరు పులి అంటారు ఎవరు పాలకుండా.